అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న, ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా బాగా ట్రెండింగ్లో నడుస్తున్న వీడియోలు ఏమైనా ఉన్నాయంటే, ఎక్కువ శాతం చాలామంది రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే తమ్ముడు నువ్వు బాగా ఇబ్బందిలో ఉన్నావు కదా, సో ఇలా కామెంట్ పెట్టావు, అందుకోసం నేను నీకు ఇంత అమౌంట్ ఫోన్పే చేసినాను, చూసుకో, ఎంజాయ్ చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు డబ్బులు వాళ్ళు ఇటు పంపిస్తారో, వాళ్ళకి ఎక్కువ అయినాయా లేకపోతే వాళ్ళు కావాలని ఏమైనా చేస్తుంటారు? అసలు ఏంది వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంది? లేకపోతే వాళ్ళు ఇవన్నీ కావాలని చేస్తుండ్రా, లేకపోతే కేవలం వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాలనే చేస్తుండ్రా? ఏంది అసలు? కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని డిస్కషన్ చేద్దాం. సో విషయానికి వస్తే, మనం ఇలా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసేది కేవలం ఎక్కువ శాతం మంది చూసుకుంటే ఫాలోవర్స్ కోసం, అంతేకాకుండా ట్రెండింగ్లో కోసం, అదేవిధంగా వాళ్ళ వీడియోలు ఎక్కువ వ్యూస్ రావడం కోసం క్యాజువల్గా అనుకుంటూ ఉంటాం. కానీ మెయిన్ థాట్ ఏంటంటే, ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇదేంది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అంటుంది కదా, వ్యూస్ పర్సంటేజ్ అది పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇలా యాడ్స్ రెమ్యునరేషన్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొక పరం కూడా ఆలోచించవచ్చు, ట్రెండింగ్లో రావాలి నేను అది ఇదని. ఈ మధ్య చూసుకుంటే సో ఇలాంటి వీడియోలు చేసుకుంటూ వాళ్ళు రీచ్ని పెంచుకోవడానికి చేసుకుంటూ ఉంటారు. మొన్న అంటే మొన్న కాదు కానీ, ఒక వారం కిందట ఒక యూట్యూబర్ అనుకుంటా, నెమలి కూర వండి తన యొక్క ఛానల్లో అప్లోడ్ చేసిండు. నెమలి సంగతి తెలిసిన విషయమే కదా, అది మనకి జాతీయ పక్షి మనం పెట్టుకున్నాము. అది మనము గౌరవించే ఒక పక్షిగా చూసుకుంటాము. అలాంటిది వాడి యొక్క అడవిలో కోసి చేసి చేసిన వాడి వరకు ఓకే ఉంటే పర్లేదు, దాన్ని వీడియో తీసి మరీ అప్లోడ్ చేసేసరికి రాష్ట్ర ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకొని వాడి మీద కేసు ఫైల్ చేసింది. ఎనీవే, మనం విషయానికి వద్దాం. విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తూ ట్రెండింగ్లో వస్తూ ఉంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, అది కామనే, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఒక వీడియో చూసిన ట్విస్ట్ ఏంటంటే, మద్యం తాగంటే అది వాళ్ళ ఇష్టం, మనమేం వద్దన్న ఆగరు, అది వాళ్ళ అభిప్రాయం. నిన్న ఇన్స్టాగ్రామ్లో చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా డబ్బులు వేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర. అన్న, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను చాలా రోజులు అయింది తాక్క, సో అందుకోసమని నాకు కొద్దిగా మందు బాటిల్ కోసం డబ్బులు ఏంటంటే, వాడు కూడా కామెంట్ చూసి, తమ్ముడు నీకు బాటిల్తో పాటు సైడ్ డిష్ కూడా డబ్బులు వేస్తానని ఎదుగా అని చెప్పి ఫోన్పే తీసి చూపిస్తాడు. ఇప్పుడే చాలా రోజుల నుంచి ఫోన్పేలు ఫేక్గా డబ్బులు పంపించి అవి చేస్తున్నారు. సరే, వాడు కామెంటే పెట్టిండు, వాడి నెంబర్ నీకు అక్కడ ఉందా, వాడు ఎవరో నీకు తెలుసా, ఏం తెలియకుండా నువ్వు వానికి డబ్బులు ఎక్కడ పంపించావు? సరే, ఆ విషయం వదిలే. ఎవడైనా పేదవాడు కానీ లేకపోతే బట్టలు లేను, చాలామంది, మన భారతదేశం అభివృద్ధి చెందుతూ అన్న దేశం కదా, చెందిన దేశం ఏం కాదు కదా. సో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పర్లేదు కదా. ఇప్పుడు వాడు తాగకపోతే ఇప్పుడు ఏమన్నా కంపెనీలు ఏమన్నా లాస్ అవుతుంది? సరే, నా పరంగా చెప్తున్నా. సో ఇలా వాడి బిజినెస్ ఏమన్నా లాస్ కాదు కదా, అందుకోసమని నాకు తెలిసిన కాడికి నాకు వాడు ఎడ చేసుకున్నా నేను పట్టించుకున్నాను. కానీ వాడు మరీ దారుణంగా, తమ్ముడు నేను నీకు డబ్బులు పంపించిన, సైడ్ డిష్కి కూడా పంపించాను, నీకు ఇబ్బంది లేదు అంటే, నేను మందు తాగాను తప్పు అంటాం లేదు, తాగొద్దు నేను ఏమంటాం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం. కాకపోతే నాకు ఆ వీడియో చూసి అభిప్రాయం చెబుతా ఉన్నా. నేను అనేది ఏంటంటే, చాలామంది ఆకలితో పాటు ఉంటారు కదా, తీరవలేని బాధ, అన్నిటికంటే చాలా లోటు ఏంటంటే, ఒక పూట కూడా అన్నం తినకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమైనా కొంచెమైనా మీరు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. కానీ ఏది లేకుండా, తమ్ముడు నేను నీకు సైడ్ డిష్ కూడా డబ్బులు పంపించిన, చూసుకో, తీసుకొని తినాను, ఆ మాటకి వీడియో చేయాలనిపించింది. సో ఎనీవే, మొత్తానికైతే ఇలా తీసేది కేవలం జనాలను మభ్య పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, అదేవిధంగా వాళ్ళ డీటెయిల్స్ మనం పొందడానికి, ఇట్లా చేసి ఎప్పటికైనా వాళ్ళు మన యొక్క మెసేజ్ కానీ జీమెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ మెసేజ్ పెట్టేది, మన ఫోన్లో అన్ఇన్స్టాల్ చేయకుండా ఉన్నటువంటి చేసే ఒక యాప్ అనేది వాళ్ళు లింక్ ద్వారా పంపించేది, మన యొక్క డబ్బులను కాచేయడానికి ఇలాంటి మోసాలు ఫ్రాడ్లు అనేవి చేస్తూ ఉంటారు. చాలామంది
అని చెప్పలేము, కానీ కొంతమంది ట్రెండింగ్లో ఉండడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కోసం. రెండో విషయం ఏంటంటే, మెయిన్గా చాలామంది కూడా ఇట్లా జెన్యున్గా ఉండొచ్చు, నేను ఉండలేరని నేను అంటాం లేదు, కానీ ఉంటారు. ఎక్కువ శాతం మంది ఉండరని నేను అంటాం లేదు. ఇలా అందువల్ల మనం యొక్క డీటెయిల్స్ అనేది ఎక్కువ శాతం ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మహిళలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ యొక్క డీపీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఎవరు కూడా షేర్ చేయకండి, ప్రైవసీలో పెట్టుకునే డీపీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మన డీటెయిల్స్ అనేవి తీసుకునేది, మన డీపీ పెట్టేది, ఇట్లా తెలియని వాళ్ళతో మాట్లాడేది, ఇట్లా మోసం చేసేది. సో వాళ్ళకి తెలిసిన రకరకాలు పిచ్చి చేష్టాలు కాదు కానీ కావాలని చేసి ఇట్లా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అందుకోసం అని ఎప్పుడు కూడా మా పర్సనల్ విషయాలు అనేది సోషల్ మీడియాలో పెట్టబాకు. అంటే లేడీసు ఇట్లా చాలా వ్యక్తిగతమైన విషయాలు లేదా వాళ్ళ పర్సనల్ విషయాలు అనేవి ఫోటోలు కానీ పెట్టకపోవడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అబ్బాయిలు మీరు పెడుతున్నారు కదా అంటే, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు ఎవరికైనా ఒకటే సమానం, ఓకే, కాకపోతే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసి స్వచ్ఛదనంగా మీకు కాఫీ తాగాలన్నా నన్ను అడగండి, లేకపోతే మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా నన్ను అడగండి, నేను యూపీఐ చేస్తాను, లేకపోతే పేటీఎం చేస్తాను, ఫోన్పే చేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు అనేది చేసి పెడతా ఉంటారు. సో అలాంటివన్నీ నేను నమ్మకుండా జెన్యూన్గా ఉండండి. ఇది కేవలం వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని పెంచుకోవడానికి, జనాలను మభ్యపెట్టడానికి, లేకపోతే జనాలను అట్రాక్ట్ చేయడానికి కేవలం ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ జనాలకి మంచిగా ఉపయోగపడేవని ఏమీ లేవు. వాళ్ళ యొక్క ఇంతగా చేసుకోవాలి, ఫేమస్ అవ్వాలంటే చాలామంది ఆకలికి బాధపడే వాళ్ళు ఉండరు, కనీసం చొక్కా వేసుకోలేని వాళ్ళు కూడా ఉండరు, ఒక పూటగా అన్నం బాధపడే వాళ్ళు కూడా ఉండరు. అందుకోసం వాళ్ళకి ఇచ్చి తీసుకో వీడియోలు, నిన్నప్పుడు కాదండు, ఎందుకంటే నువ్వు పెడతావు చేసుకో. ఇలా చేసి జనాలను మభ్యపెట్టి బాధపెట్టి ఎవరిని పిచ్చోని చేయాలని నాకేం అర్థం కాదు. ఇలాంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలని వీడియో చేస్తూ ఉన్నా. ఎనీవే ఈ వీడియో మీకు ఏ విధంగా అర్థమైందో ఏమో నాకైతే తెలియదు, కానీ సోషల్ మీడియా పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అని చెప్పడానికి వీడియో తీస్తున్నాను. ఎనీవే నేను చెప్పిన ఒక కంటెంట్ అనేది చాలామందికి అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది చెప్పినప్పుడు అర్థమవుద్ది, కొంతమంది అర్థం చేసుకోవడానికి వేరియంట్ ఉంటుంది. ఎనీవే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నమ్మడానికి లేదు, ఎందుకంటే మంది కంటే చెడు ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం ఇంకో విషయం కూడా, ఇంతకుముందు వార్తా టీవీ ఛానల్లో నమ్మే విషయాల కంటే ఇప్పుడు సోషల్ మీడియా నమ్మే విషయాలు చాలా ఎక్కువ. ఎందుకంటే జరిగే విషయాలన్నీ టీవీ ఛానళ్ళలో వాళ్ళ యొక్క రాజకీయ నాయకులే నడుపుకుంటూ ఉంటారు, అనుకుంటున్నారు కాబట్టి. సో మనం జస్ట్ కూడా అనుకుందాము. అందుకోసమని ఈ యొక్క సోషల్ మీడియాలో ఏడ జరిగిన ఫోటోలు తీసి పెట్టడం వల్ల అది అనేది ఎక్కువ మంచిగా ఉంది, ఇలా చెడుకు కూడా ఉంది. సో ఏదైనా సరే మనం మంచిగా పాజిటివ్గా తీసుకొని పోతూ ఉండాలి. ఓకే, మొత్తానికైతే ఈ వీడియో బాగా నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కేవలం ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, కొన్ని విషయాలు తెలియజేయడానికి మాత్రమే తీసిన, ఎవరిని మనసుని బాధ పెట్టాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలి. ఓకే, బాయ్ బాయ్.